సరిహద్దుల్లో ఉన్నటువంటి సైన్యానికి సంబంధించి పనిచేస్తున్నటువంటి వాళ్ళని అక్కడ ఏ ఉగ్రవాదో దాడి చేశాడంటే ఒక అర్థం ఉంది. కానీ వాళ్ళని మన రాష్ట్రంలో వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత అంశాల్లో దాడి చేయడమే ఇక్కడ ఆవేదనకరమైన అంశం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలంలోని బోడసిద్దాయిపల్లిలో బీఎస్ఎఫ్ జవాన్ జోడు వెంకటప్రసాద్ మీద అదే గ్రామానికి చెందిన టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఒరిస్సాలో పనిచేస్తున్నట్టు ఆయన కుటుంబంతో కలిసి సంక్రాంతికి స్వగ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో పాత కక్షలను దృష్టిలో ఉంచుకున్న స్థానిక టీడీపీ నేతలు బంధుగుల ప్రసాద్, శ్రీనివాసులు, వెంకటేషు గ్రామ రోడ్డు సెంటర్లో ఉన్న జవాన్ మీద మూకమ్మడిగా దాడి చేసి గాయపరిచారట. సాక్షి వార్త రాసుకొచ్చింది. అడ్డొచ్చిన తన భార్య లక్ష్మి మీద సైతం దాడికి పాల్పడ్డాన్ని ప్రసాద్ వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే స్పందించలేదని, దీంతో ప్రజా సమస్యల పరిష్కార వేదికలు ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు. తమ పెద్దల భూమి మీద కన్నేసిన పచ్చనేతలను అడ్డుకుంటున్నారనే నెపంతో కక్ష పెంచుకుని దాడికి పాల్పడ్డారని వాపోయారు. పరస్పర ఫిర్యాదులు అందడంతో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ శివకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు.